సంఘంలో ఉన్న పెద్ద అపాయం ఏంటిదంటే, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఉన్న పెద్ద అపాయం ఏంటిదంటే, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా మీ జీవితంలో యూ రెఫ్యూజింగ్ టు చేంజ్? అంటే ఏది కూడా మిమ్మల్ని, నథింగ్ ఈజ్ చేంజింగ్ యూ, నథింగ్ ఈజ్ షేకింగ్ యూ, నథింగ్ ఈజ్ క్రియేటింగ్ సంథింగ్ ఎక్సైటింగ్ ఇన్ యూ. ఏది కూడా మార్చట్లేదు, ఏది కూడా ఉత్సాహంగా మీకు అనిపించట్లేదు. అబ్బా అదేనా, అబ్బా అంతేనా అంటే ఆ మిరకల్స్ కూడా ఆయనకు అలవాటు అయిపోయింది. ఆశ్చర్యకార్యాలు, స్వస్థపరచడాలు, దురాత్మల నుండి విడుదల, అవన్నీ చేయటాలు కూడా, అది కూడా మామూలు అయిపోయింది యూదా ఇస్కరియోతుకి. మీకు మామూలు అయిపోయినాయి అంటే అవి మీకు మామూలుగా అయిపోయినాయి నిజంగా. అందుకనే దేవుడు అంటాడు, పరలోక రాజ్యం చిన్న బిడ్డల స్వభావం కలిగిన వారిదే. అంటే చిన్న బిడ్డలు చూడండి, ఏది చూసినా వావ్, ఏది చూసినా దర్ సో ఎక్సైటెడ్, దర్ సో ఎంతూజియాస్టిక్, ఎంతగా ఆనందంగా, ఎంతగా ఉత్సాహంగా ఉంటారు. ఆ ఆత్మ కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. రిజిడ్గా నాకు అంత తెలుసు, నాకు మించిన తెలివి కలిగిన వాడు, తెలివి కలిగిన ఎవ్వరు లేరు అని అనుకుంటున్నారంటే మీ జీవితంలో ఈ కార్యం జరగదా? మీరు అనేక మందికి అడ్డుబండంగా మారుతారు. జాగ్రత్త. బీ ఎక్సైటెడ్, బీ ఎక్సైటెడ్. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ యూ ఎక్సైటెడ్? ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఇప్పటికి ప్రతిరోజు అన్ని వేలాది మంది టెస్టిమనీస్ పంపించిన ప్రతిదీ చదువుతూ, ప్రతి టెస్ట్ మనీ వింటూ, ప్రతి సాక్ష్యం చదువుతూ దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. దేవా ఇంకా జరిగించయ్యా, ఇంకా నీ కార్యాలు జరిగించయ్యా, ఇంకా నీ కార్యాలు జరిగించయ్యా. నీ బిడ్డల జీవితంలో మార్పు కలగాలయ్యా, నీ బిడ్డలు మార్మన్స్ పొందాలయ్యా, నీ బిడ్డలు నువ్వు ఎంత గొప్ప దేవుడో వారు ప్రతి ఒక్కరు చూడాలయ్యా. బీ ఎక్సైటెడ్. బండబారిపోయిన స్థితి, రాతి గుండె కలిగిన వారు ఉంటే నిజంగా మన జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకార్యాలు మనం చూడలేమండి. హీ సా ఎవ్రీథింగ్. హీ వాజ్ లివింగ్ విత్ జీసస్. దేవునితో ప్రతి నిమిషం, ప్రతి గడియ గడుపుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా నథింగ్ కుడ్ చేంజ్ హిమ్. హీ రిఫ్యూజ్ టు చేంజ్. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయము 70 చూద్దామా? అందుకు యేసు, నేను మిమ్ముని 12 ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఎప్పుడైతే ఆయన ఎన్నుకున్న కొద్ది రోజుల్లోనే హీ న్యూ, దేవుడికి తెలుసు ఆయన ఎటువంటి హృదయం కలిగిన వాడో, ఎటువంటి ఆశలు కలిగిన వాడో. సో ఈ సేయింగ్ వన్ ఇస్ సేటన్. బట్ స్టిల్ ఆశ్చర్యంగా ఉంటుందండి. అంతగా అనుకొని చూడండి, ప్రాక్టికల్గా అనుకొని చూడండి. మనం ఏదో థియరటికల్గా వెళ్తే వెళ్ళదు, అర్థం కాదు. కానీ ప్రాక్టికల్గా మీ పక్కనున్న వారు మిమ్మల్ని చంపేస్తారని మీకు తెలుసు. మంచిగా ఉండగలుగుతారా? మామూలుగా మాట్లాడగలుగుతారా? అసలు ఎంత అసహ్యంగా మాట్లాడతాం, ఎంత కోపంగా, ఎంత బాధగా మాట్లాడతాం కదండి. మీ పక్కనున్నవారే ఎప్పుడు మీ తోటే తింటారు, మీకు అంతా తెలుసు వారి సంగతి, వారు ఏం చేయబోతున్నారో తెలుసు, వారు మిమ్మల్ని ఎలాగ బాధ పెట్టబోతున్నారో తెలుసు, వారు మీకు ఎలాగ ద్రోహం చేయబోతున్నారో తెలుసు, మీ పక్కనే ఉన్నారు. మనం అయితే మన మానవ స్వభావం, మానవ నైజం ఏంటిది? ద హ్యూమన్ టెండెన్సీ ఈజ్ రిజెక్ట్. నీ పని చెప్తానుండు, నీ పని ఎలాగ నిన్ను బాధ పెట్టాలని నేను చెప్తానుండు అని మనం వి ట్రై టు రిటాలియేట్. కానీ అనుకొని చూడండి అంత తెలిసినా కూడా ఎంత ప్రేమ యేసయ్యకి. నిజంగా అవకాశం వెంబడి అవకాశం ఇస్తున్నాడు. ప్రియుడు, ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. ఆయన అప్పచెప్పడానికి వచ్చినప్పుడు, ఎందుకు వచ్చావు నా స్నేహితుడా అని అడిగాడు. అంటే అది ఎలాగ సాధ్యం? దేవునికే సాధ్యం. ఆ దేవుని స్వభావం మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన పక్కనున్నవారు మనకి ద్రోహం చేస్తుండొచ్చు, మోసం చేస్తుండొచ్చు, మనకి వ్యతిరేకంగా మాట్లాడచ్చు. బట్ గాడ్ ఇస్ సేయింగ్, కెన్ యూ బీ లైక్ మీ? నాలాగా ఉండగలుగుతావా? కెన్ యూ బీ? అందుకని యేసు ప్రభు మనకు మంచి మాదిరి. ఆల్ దట్ హీ వాంట్స్ టు డూ ఇస్, ఎందుకు మార్చాలి? ఎందుకు అంటే, అసలు ఎందుకు ఈ చర్చ్, ఎందుకు సంఘం, ఎందుకు ఈ సహవాసం, ఎందుకు ఈ వాక్యాలు, ఎందుకు ఈ పాటలు అంటే, హీ వాంట్స్ అస్ టు హ్యావ్ అ బెటర్ లైఫ్. మన జీవితం సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన సంతోషం, నిజమైన సుఖాలు, నిత్యమైన సుఖం ఇవ్వడానికి ఆశపడుతున్నాడు దేవుడు. మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందించే దేవుడు, మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషించే దేవుడు. మీరు అనుకుంటున్నారు, అయ్యో నేను ఆనందిస్తే దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మన దుఃఖంలో ఉంటే ఇష్టం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని జీవము, సమృద్ధి అయిన జీవము ఇవ్వటానికి ఆశపడే దేవుడు కదండి. సో డోంట్ థింక్ దట్ దేవుడు నేను ఈ దుఃఖంలో, ఈ బాధలో, ఈ వేదనలో ఉంటేనే దేవునికి ఇష్టము, అందుకనే ఎంత సంతోషం వచ్చినా జీవితం అంతే మనం ఇట్లే ఉండాలి, ఆనందంగా ఉండకూడదు అని. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు మనం ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే మనం మార్పు పొందాలి, మార్పు చెందాలి. ఎందుకంటే ఫర్ అ బెటర్మెంట్, మనము ఆనందంగా ఉండడానికి, మనము సంతోషంగా ఉండడానికి, మనము నిజముగా ఆయనలో ఉన్న పరిపూర్ణ ఆనందం పొందుకోవడానికి.